తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు 300 దాటి 350 అటు కొనసాగుతున్నాయి. ఎందుకింత భారీగా ధరలు పెరిగాయి చికెన్? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పౌల్ట్రీ బిజినెస్ మ్యాన్ జలంధర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా చికెన్ ధరలు ఇంత భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి? 350 దాకా కనిపిస్తున్నాయి రేట్లు కిలోకి. ప్రధాన కారణం ఏంటంటారు? అయితే ఇది మొన్నటి వరకు సమ్మక్క జాతర జరిగిన సందర్భంగా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెంచలేకపోతారు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఏంటంటే షెడ్ల పైన గడ్డి వేసుకోవడం, సొప్పేయడము, పైన స్ప్రింక్లర్లు పెట్టడము, అట్లాంటి మెయింటెనెన్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మెయింటెనెన్స్ చేయలేక చాలా మంది వేయలేకపోయింది అన్నమాట. ఇప్పుడు వేయలేకపోవడం వల్ల అప్పుడు సమ్మక్క జాతరకు అన్ని కోళ్ళు లిఫ్టింగ్ అయినాయి. ఇప్పుడు ఇక షెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండడం వల్ల మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ బాగుండడం వల్ల మార్కెట్లో సేలింగ్ ఎక్కువ ఉన్నది. సేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు కోళ్ళు ఉత్పత్తి తగ్గిపోయింది. షెడ్లలో కోళ్ళు లేవు కాబట్టి ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మార్కెట్ బాగుండడం వల్ల ఇప్పుడు రేట్లు అమాంతం ఒకటేసారి భారీగా పెరగడం జరిగింది. అంటే ఎందుకంటారు ఇప్పుడు ఉత్పత్తి తగ్గడం? సమ్మర్ కాబట్టా, లేకుంటే ఈ సీజన్ అట్లే ఉంటుందా ఎవ్రీ ఇయర్, లేకుంటే ఈసారి అలాంటి ప్రాబ్లం వచ్చిందా? అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో మెయింటెనెన్స్ బాగుంటుంది. మెయింటెనెన్స్ బాగుండడం వల్ల ఈ మనకు ఈ వాటర్కు కొంచెం ఏంటంటే కరెంటు ఛార్జెస్ కూడా ఎక్కువ వస్తాయి. మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది. రైతులకు లాభాలు రావు కాబట్టి సమ్మర్లో చాలా తక్కువ వేస్తారు వేయరు వాళ్ళు చాలా మంది. ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది జలంధర్ గారు? ఇంకెన్ని రోజులు ఇలానే రేట్లు హైగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇది ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్ మే వరకు కూడా ఇలానే ఉంటుంది. మళ్ళీ జూన్లో తగ్గుతుంది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా 200 అటు ఇటుగా మళ్ళీ జూన్ తర్వాత నుంచి? జూన్ తర్వాత మళ్ళీ తగ్గుతుంది, తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జూన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బోనాల పండుగ వరకు ఉంటుంది. మళ్ళీ జూన్ జూలైలో బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ వరకు ఇదే రేట్ ఉంటుంది. బోనాల పండుగ నుంచి మళ్ళీ తగ్గుతుంది. అంటే కేవలం ఉత్పత్తి తక్కువగా ఉండడం కారణంగానా, లేకుంటే డిమాండ్ ఎక్కువగా ఉండడమా? ఉత్పత్తి తక్కువ కావడమే ఇప్పుడు కారణం. ఏంటంటే మళ్ళీ ఇంకా కొంతమంది ఏంటంటే బయట ఈ బర్డ్ ఫ్లూ అది ఇదని కొంతమంది ఇప్పుడు కోళ్ళు అది చేయడం వల్ల బర్డ్ ఫ్లూ అనే అది బయట అది చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ పుకార్లే, బర్డ్ ఫ్లూ అనేది ఉండదు, ఏముండదు. ఈ బర్డ్ ఫ్లూ ఏంటంటే ఒక కొంచెం టెంపరేచర్ వరకే ఉంటుంది బర్డ్ ఫ్లూ అనేది. ఆ టెంపరేచర్ కంటే ఎక్కువ మాంసాన్ని మనం ఎక్కువ డబల్ లో ఉడికిస్తాం అన్నమాట. ఎక్కువ టెంపరేచర్ లో ఉడికిస్తాం కాబట్టి ఆ ఉన్న బర్డ్ ఫ్లూ కూడా ఏముండదు. బర్డ్ ఫ్లూ తోటి వచ్చే ఇబ్బంది ఏముండదు. మన దగ్గర బర్డ్ ఫ్లూ అనేది ఉండదు. గుడ్ల ధర కూడా కొంత చేంజెస్ బాగా కనిపిస్తున్నాయి కదా. గుడ్ల ధర తగ్గుతుందా పెరుగుతుందా? దాని పరిస్థితి ఎలా ఉందండి? గుడ్ల ధర ఇప్పుడు తగ్గుతుంది. బయట ఏంటంటే మన మొక్కజొన్నకు వాటికి మొక్కజొన్నకు కూడా ధర తగ్గింది కాబట్టి ధర తగ్గడం వల్ల గుడ్ల ధర కూడా తగ్గింది. సో ఇది ఇంకా ఈ సమ్మర్ అయిపోయే వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా గుడ్లది? ఇదే రేటు కొనసాగుతుంది. ఏం కొంచెం అటు ఇటు చారన ఆటన అటు ఇటు అవుతుంది కానీ ఇదే ధర కొనసాగుతుంది. మనం మార్చిలోనే ఉన్నాము. ఇంకా ఏప్రిల్ మేలో ఇంకా పీక్స్లో ఉంటాయి ఎండలు. ఆ టైంలో చాలా పౌల్ట్రీ వరకు కూడా ఇబ్బంది ఉంటుందని చెప్తారు ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు 350 ఈ రోజే ఉందంటే మే వరకు ఇంకా 400 దాటే అవకాశం ఉందా కేజీ చికెన్? లేదు, అంత దాటదు. 400 మరి అంత పోతే ఇంకేమన్నా 350 380 అట్లా పోతుంది కానీ 400 అయితే దాటదు. మీ దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రొడక్షన్తో మీరు ఎట్లా అక్కడ మీ దగ్గర ఎలా ఉంది రేటు? మా దగ్గర కూడా మామూలుగా రేటు అంటే మార్కెట్ రేటు అంతా లైవ్ ఏరో ఒక అంటే అన్ని అంతటా దాదాపు ఒకే రేటు ఉంటుంది. 5-10 రూపాయలు అటు ఇటు తోటి అంతటా ఒకే రేటు ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ జలంధర్ గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం పెరుగుతున్నటువంటి చికెన్ ధరలకు ప్రధాన కారణం ఇప్పుడు ఉత్పత్తి తగ్గడం, అదేవిధంగా సమ్మర్ సీజన్ కాబట్టి కొంత మెయింటెనెన్స్ కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడం చేత ఈ యొక్క ధరల పెరుగుదల అనేది ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. జూన్ వరకు ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మరలా కూడా సాధారణ రేట్లకు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు.